దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న క్రీస్తు పరిచర్య అనుచరులకు, యావత్ ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. అయితే ఈ దిన ధ్యానంలోకి మరియు వాగ్దానంలోకి వెళ్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఇచ్చిన ఈ జీవితానికి మన గురి ఏమై ఉంది? మన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి? భూ సంబంధమైన విజయాల వైపా, అశాశ్వతమైన ప్రేమలు బంధాల వైపా, లేకపోతే ఇహలోక భోగాల వైపా? భూ సంబంధమైన విజయాలు అంటే మానవుడు భూలోకంలో కలిగే విజయాల కొరకు ఆశపడుతూ వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అశాశ్వతమైన ప్రేమలు, బంధాలు. అశాశ్వతమైన ప్రేమలు అంటే మనుషుల మీద ఉన్న ప్రేమ అశాశ్వతమైన ప్రేమ. అది కొద్ది రోజులే మాత్రమే ఉండే ప్రేమ. ఇహలోక భోగాల వైపా? ఇహలోక భోగాలంటే డబ్బు సంపాదించాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలని మానవుడు ఆశపడుచు ఇహలోక భోగాల వైపు వెనకాల పరిగెడుతూ ఉంటాడు. మనకు శాశ్వతమైన ప్రేమ మన దేవుని దగ్గర ఒక్కటే దొరుకుతుంది. ఇహలోక భోగాలు మనతో ఎక్కువ కాలం ఉండవు. భూ సంబంధమైన విజయాలు మనతో ఎక్కువ కాలం నిలవవు. దేవుడు మన ఎందుకు ఉంచిన ఉన్నతమైన పిలుపును మనం గుర్తిస్తున్నామా? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇది మన గురి కాదు దేవుని బిడ్డలారా. మన గురి, మన జీవితానికి అంతిమ లక్ష్యం నిత్య జీవమే, ఇంకేం లేదు. ఆ గురి యొద్దకు పరిగెత్తాలంటే 1, క్రమశిక్షణతో కూడిన నడవడిక మనం కలిగి ఉండాలి. 2, యేసుతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడమే మన ప్రాథమిక దృష్టి అయి ఉండాలి. 3, క్రీస్తును పోలిన జీవితం మనం జీవించాలి. 4, క్రైస్తవ నడతలో పట్టుదల కలిగి ఉండాలి. ఈ 4 మనం పాటిస్తే మనకు విశ్వాసం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. మన విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. మనం ఇలాగున జీవిస్తే దేవుడు మన ప్రాథమిక గురి అని, ఆయన యొద్దకే మన తుది పరుగని, మన అంతిమ లక్ష్యం పరలోక బహుమతి కొరకే అని తెలుసుకుంటాం. ఈరోజు చాలా కుటుంబాలని నేను అడుగుతున్నాను, మీ అంతిమ లక్ష్యం ఏదనుకొని మీరు పరిగెడుతున్నారు? దేని కొరకు ఈ లోకంలో ఆశపడుతున్నారు? ఏ ప్రేమల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు? ఏ ప్రేమలు మీతో, ఏ బంధాలు మీతో ఉంటాయనుకుంటున్నారు? లేకపోతే ఇహలోక భోగాల వైపు మీ కాలి నడతలు వెళ్తున్నాయా? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని యొద్ద మనం మన కష్టాలను, మన నష్టాలను, మన బాధలను, మన ఇరుకులను ఆయన పాదాల దగ్గర మనం పెట్టగలుగుతున్నామా? కన్నీటి ప్రార్థన చేసి మన భారాన్ని మనం దింపుకోగలుగుతున్నామా? ఈరోజు మనకు కష్టం వస్తే మొదట మనుషులు గుర్తుకొస్తారు. అంటే భూలోకంలో ఉండే మనుషుల మీద మనం ఆధారపడతాం. మొదటి కష్టం వస్తే మనం చూడాల్సిన చూపు దేవుని వైపు ఉండాలి. మన అడుగు దేవుని వైపు ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా తట్టుకునే శక్తి అప్పుడు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ, క్రీస్తును పోలిన జీవితం కలిగి జీవిస్తూ, ఆయన ఆజ్ఞలను గైకుంటూ, మంచి నడవడికతో నడుచు, ఆ గురి కొరకే మన దృష్టి పెట్టుకొని మనం వెళ్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. అప్పుడు అపవాది పెట్టే కష్టాలు మనకు ఎదుర్కొనేదానికి మన చేతిలో శక్తి ఉంటుంది. ఈరోజు చాలామంది కూడా, చాలా కుటుంబాల్లో ఏమైనా కష్టాలు, నష్టాలు, అపాయాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తే ప్రార్థన చేయడానికి భయపడుతూ ఉంటారు. చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న కూడా అదే, అన్న ఆలయానికి వెళ్దాం అనుకుంటున్నామన్నా ప్రార్థన చేసుకోవడానికి, మా జీవితాలు మారాలని వెళ్తుంటే మాకున్నటువంటి కష్టాలు ఎక్కువైపోతున్నాయన్నా అని చెప్తూ ఉంటారు. సైతానుడి యొక్క కుయుక్తి పనులే మీకు కష్టాలు ఎక్కువగా పెట్టడం, మీరు ప్రార్థించకూడదని.
ప్రార్థన చేయకపోతేనే మీ మీద నుంచి ఆశీర్వాదం వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవుడు మన యందు ఉండి చేపించే ప్రతి పనిలో మనం విజయాన్ని పొందుకుంటాం. దేవుడు మనతో లేకుండా మనం చేసే ఏ పనైనా కూడా విఫలమవుతుంది. ఎందుకంటే అది దేవుని తోడు లేకుండా, దేవుని కృపతో మనం చేయగలిగిన పని కాదు. కాబట్టి దేవుడు కొన్ని పనుల్లో మనల్ని విడిచిపెడుతూ ఉంటాడు. కొంతమంది అప్పుడు దానికి మనుషులు దేవుణ్ణి దూషించడం మొదలు పెడతారు. ఆయన మాతో లేడు, ఆయన మనతో ఉండేవాడు, ఆయనకు ఉంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మేము చేసే పని ఎందుకు విఫలమవుతుంది, ప్రతి వారం మేము గుడికి వెళ్తాము, ప్రతిరోజు బైబిల్ చదువుతాము, ప్రతిరోజు ప్రార్థన చేస్తాము అంటే నామకార్థ భక్తి జీవిస్తూ ఉంటారు కొంతమంది. నామకార్థపు భక్తి జీవిస్తూ ఉంటారు కొంతమంది. అంటే వారం ఆలయానికి వెళ్తారు, బోధకుడు చెప్పే బోధన వింటారు, కానీ అది ఆ మెట్ల దగ్గర విడిచిపెట్టి వచ్చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళదు. అది ఆ హృదయంలో నుంచి ఆ మెట్లు దగ్గరే అలాగే వాళ్ళ నుంచి అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. బైబిల్ చదువుతారు కానీ గ్రహించరు. బైబిల్లో ఉండే ఒక వచనాలని, ఒక అధ్యాయాన్ని మామూలుగా న్యూస్ పేపర్లో చదివినట్టు చదివి ఆ వాక్యాన్ని అక్కడే మర్చిపోతూ ఉంటారు. ప్రార్థన చేస్తారు, అది హృదయపూర్వక ప్రార్థన కాదు. మనం పండుకునేటప్పుడు ప్రార్థన చేసే ప్రార్థన మాదిరి ఒక 2 ముక్కలు ప్రార్థించి గమ్ముగా అయిపోతూ ఉంటారు. నీ కష్టాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి నీవు కన్నీటి ప్రార్థన చేయగలిగితే నీవు ప్రతి విషయంలో విజయం పొందుకుంటావు. నీకు ఏది మంచి ఏది చెడు అని దేవుడు నిర్ణయించి ప్రతి పనిలో, నీవు చేసే ప్రతి పనిలో ఆయన వెంటుండి నీ తోడేయుండి ఆయన యొక్క కృపని శక్తిని నీకు అనుగ్రహించి నువ్వు వెళ్ళే ప్రతి ఇరుకు మార్గంలో, నువ్వు వెళ్ళే ప్రతి ఇబ్బందుల్లో నీకు తోడై ఉండి నిన్ను హెచ్చిస్తాడు. వాళ్ళకి వ్యతిరేకమైన పనులు జరిగితేనే దేవుడు మాకు కావాల్సింది అనుగ్రహించడు, మేము అడిగింది ఇవ్వడు, మేము అడిగిన పని చేయడు, మాకు తోడుగా ఉండడు, మేము ఏది చెప్పినా ఆయన ఆలకించడు అనుకుంటుంటారు. నిజానికి మన ప్రాథమిక లక్ష్యం, మన జీవితానికి అంతిమ లక్ష్యం నిత్య జీవం. ఆ నిత్య జీవం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ నిత్య జీవం కొరకు అపవాదితో మనం పోరాడాలి. దేవుడు మనకు అనుగ్రహించే నిత్య జీవం కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన వైపే ఆనుకొని ఆయన మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలిగి క్రైస్తవ జీవితంలో మనం నెగ్గితే నిత్య జీవం అనే బహుమానం మనకు అనుగ్రహింపబడుతుంది. ఈరోజు నీ పరుగు దేవుని యొద్దకే అయితే, నీ గురి గమ్యం దేవుడే అయితే, నీ స్థానం ప్రథమం, నీ బహుమానం ప్రశస్తం. అది వెలకట్టలేనిది, అమూల్యమైనది, ఎంతో అమూల్యమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచిద్దాం. అలాగున దేవుని మహిమార్థమైన నిత్య జీవం అనే పరలోకపు బహుమతిని పొందుకునేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరము చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్న ఆనవాడు దేవానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, కుటుంబాల్లో ఏ కష్టాలు ఉన్నాయో, ఏ నష్టాలు ఉన్నాయో నా తండ్రి, అపవాది ఏ విధంగా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాడో యేసు నామంలో వాటి సంఖ్యలు తెంచి బిడ్డలని విడిపించమని, నీ యొక్క గాయపడిన చేతులతో తాకి ముట్టి స్వస్థపరిచి ఆ బిడ్డలను లేపమని వేడుకుంటున్నాను నా తండ్రి. అయినా అపవాది పెట్టే కష్టాలు నా తండ్రి కుటుంబాన్ని నుండిగా చీల్చి నా తండ్రి, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకి మనశ్శాంతి లేకుండా చేసి నా తండ్రి, నీ దారిలోంచి నా తండ్రి తొట్టిరెళ్ళిపోయేటట్టు చేస్తున్నాను నా తండ్రి. అయినా వాడికి బుద్ధి చెప్పి బిడ్డలందరినీ ఆశీర్వదించి కాపాడి బలపరిచి నీ యొక్క శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అయినా బిడ్డలు నిత్యం వాక్యం అని ఖడ్గాన్ని వెతికి అపవాదికి అపజయం, నీకు జయం కలిగించే బిడ్డలలాగున బిడ్డల కుటుంబాలను ఏర్పరచుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. ప్రతి కష్టంలో బిడ్డలకు అందరికీ నీకు తోడై ఉండి ఈ దిన ధ్యాన రీతిగా నిత్యజీవం కొరకైన పరలోక పరుగును కలిగి జీవించులాగున నీ బిడ్డలను ఆయుక్తపరచమని వేడుకుంటూ ఈ క్రీస్తు పరిచయ అనుచరులకును మరియు యావత్ ప్రపంచానికి ప్రతి కుటుంబానికి నీవు తోడై ఉండి ఎవరెవరికి ఏ కష్టాలు ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని తీర్చి వాళ్ళకి తోడై ఉండమని, నీ యొక్క ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం మీద ఉంచమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.